వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో తీవ్ర కలకలం రేగింది. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా తనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆయన పెద్ద కోడలు జోగి మేఘన పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్తో పాటు మొత్తం 11 మంది కుటుంబ సభ్యులపై పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన మేఘనకు జోగి రమేష్ పెద్ద కుమారుడు జోగి రాజీవ్తో 2025 మే 28న వివాహమైంది. అయితే పెళ్లైన నెల రోజుల నుంచే అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె తెలిపారు. వేధింపులు ఆపాలంటే అదనంగా మరో 5 కోట్ల రూపాయలు కట్నం తీసుకురావాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. ఇంట్లోని పై అంతస్తు గదిలో తనను ఒంటరిగా బంధించి ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా తీవ్ర మానసిక శారీరక వేదనకు గురి చేసేవారని పేర్కొన్నారు. నిలదీస్తే కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా తనపై దాడి చేశారని, భర్త రాజీవ్ నిత్యం కోపంతో కొట్టేవాడని, అందరూ కలిసి తనను చంపేందుకు ప్రయత్నించారని మేఘన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో మేఘన భర్త జోగి రాజీవ్, మామ జోగి రమేష్, అత్త జోగి శకుంతల, మరిది జోగి రోహిత్, ఆడపడుచు జోగి ప్రియాంక, రమేష్ సోదరుడు జోగి రాము, జోగి రాకేష్, జోగి పాండు, జోగి రమేష్ బావమర్ది స్వామి, జోగి రమేష్ సోదరి రమ, సంతోష్ అలియాస్ సాయి పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా గృహహింస, వరకట్న నిరోధక చట్టంతో పాటు హత్యాయత్నం వంటి తీవ్రమైన చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రస్తుతం వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు.